నువ్వు అలా చూస్తూ ఉండత్తా. ఏదో ఒకరోజు గౌరీని తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెడతాను. నిజంగా పనిచేసి పుణ్యం కట్టుకోరా అంజీ. నిజమన్నయ్యా, ఉష రాదు, ఇక్కడే ఉంటుంది. మన కుటుంబం పరువు పోకూడదని నేను తాపత్రయపడుతుంటే నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఈ తాపత్రయం విడాకుల నోటీస్ పంపించక ముందుండాలన్నయ్యా. ఉషక్కడా? అసలు మన ఇంటికే రాదని చెప్పి పంపించారు. నీ ప్లాన్స్ నీకుంటే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. అయినా విడాకులు ఇస్తావంటే ఇదివరకు భయపడినట్లు ఇప్పుడు ఆడవాళ్ళు భయపడడం లేదు సంజయ్. అందులోనూ నీలాంటి వాళ్ళు నోటీసులు పంపిస్తే అస్సలు రియాక్ట్ కారు. ఎంత ప్లాన్ చేసావో పాపం. సడన్ గా విడాకులు నోటీస్ ఇస్తే టెన్షన్ అయిపోతారు. ఉష నీ దగ్గరికి పంపిస్తారు అనుకున్నావు కదా. రేయ్, దానికోసం ఎంత నటించానో నీకేం తెలుసా? మా అమ్మను ఒప్పించి ఆ నోటీస్ ఇప్పించడానికి ఎన్ని తంటాలు పడ్డాను. కోర్టులో తెచ్చుకుందామంటే ఏం చేస్తుంది? విడాకులు ఒప్పుకుంటుందా? నువ్వు విడాకులు తీసుకుంటే నీకే డేంజర్. ఎందుకని? ఎందుకేంటి, మీ బామ్మర్తి జీకే సంగతి నీకు తెలుసు కదా. తను మామూలుగానే షార్ట్ టెంపర్ గాడు, రౌడీలా పెరిగి పోలీస్ అయ్యాడు. అదీగాక తనకి సంధ్య అన్నా ఉషా అన్నా ప్రాణం. తనకింకా సంధ్య మ్యాటర్ తెలియదు. అది గాని తెలిస్తే నిన్ను గ్యారంటీగా ఎన్కౌంటర్ చేస్తాడు. అలా చేయకుండా ఉండాలి అంటే ఉషకు నువ్వు భర్తగా ఉంటేనే బెటర్. విడాకులు వచ్చాయే అనుకో, నీ చావుకి లైసెన్స్ ఇచ్చినట్లే. ఏంట్రా, నన్ను భయపెట్టవే టార్గెట్ గా పెట్టుకున్నావా? ఉన్న నిజం చెప్తున్నాను. వాళ్ళకి ముందు సంధ్య దొరకాలి కదా. అది దొరకకుండా నన్నేం చేయలేరు. ఏమన్నా ఎవరు నమ్మరు. ముఖ్యంగా మా అమ్మ అస్సలు నమ్మదు. అవసరమైతే అందరినీ ఎదిరిస్తుంది. సంధ్య దొరకదని ఎందుకు అనుకుంటున్నావు? సంధ్య అమెరికాలో లేదని, ఇక్కడే ఉందని ఆ జీకేకి తెలుసు. తను వెతుకుతున్నాడు. మాకెలాగూ తెలుసు కాబట్టి మేము వెతుకుతున్నాం. ఎవరికి దొరకకుండా ఎక్కడికి పోతుంది? నీ పాపం పండే రోజు ఎంతో దూరంలో లేదు సంజయ్. దొరికిపోతావు. నా గొంతు పట్టుకుని ఉపయోగం లేదు సంజయ్. నన్ను చంపడం నీ వల్ల కాదు. వాళ్ళంతటాలు నిజం తెలుసుకొని నిన్ను అసహించుకునేలోగా నువ్వే వెళ్ళి సంధ్య గురించి నిజం ఒప్పుకో. అట్లీస్ట్ నీకు క్షమాపణలైనా దొరుకుతాయి. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా. అమ్మా స్నేహ, ఎలా ఉన్నావమ్మా? నిన్నేనమ్మా. ఎలా ఉన్నావు? ఒక్కదానిగా వచ్చావా? బావ రాలేదా? అమ్మ స్నేహ, అదేంటమ్మా పలకరించినా పలకకుండా వెళ్ళిపోతున్నావు? అసలేంటనే మీ ఉద్దేశం? వాత పెట్టి వెనరాయటం మీకే చెల్లింది. చెయ్యాల్సిందంతా చేసి ఏం తెలియనట్లు, అసలు ఏం జరగనట్లు ఇలా ఎలా పలకరించగలుగుతున్నారు? ఏమైందమ్మా? నేను మామూలుగానే పలకరించాను.
మనుషుల్ని అవమానించి ఆ తర్వాత బాగున్నారా అని అడిగితే చాలా బాధేస్తుంది. బహుశా అది మీకు తెలీదనుకుంటాను. అయినా మీకు అవమానించడం తప్ప అవమానపడటం తెలీదు కదా. నేనేం అవమానించానమ్మా? ఎందుకు అలా అంటున్నావు? మీరు కాకపోతే మీ ఆవిడ. భార్యాభర్తల్లో ఎవరు అవమానించినా ఒకటే కదా. మా ఆయన్ని అవమానించినా మాటలన్నా అది నాకే కదా. నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. ఏమైందో దయచేసి వివరంగా చెప్పు. అంటే రేఖ మీతో ఏమీ చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్తుందనయ్యా? మేము ఒక మెట్టు దిగొచ్చాం కదా, సాధిస్తుంది. మీ వాడు నా కొడుకు మీద కేసులు పెట్టాడు. నేను నోటీసు పంపించాను. ఇష్టం లేదంటే విడాకులు తీసుకుంటే సరిపోయేది కదా. రేకొచ్చి విడాకులొద్దని నా కాళ్ళు పట్టుకుంది. మీ బావగారు అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం శాశ్వతంగా తెగిపోతుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కళ్ళల్లో బాధ చూడలేక ఈ సమస్యకు పరిష్కారం అయ్యేలా విడాకుల కేసు విత్డ్రా చేసుకుందా, ఉషను ఇంటికి తీసుకురమ్మని అడిగి మరీ పంపితే మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్యని కూడా చూడకుండా అవమానించి పంపించింది. నా కూతురి జీవితం నాశనం అవుతుందని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చిన మనిషి స్వయంగా ఆయనే వెళ్లి కోడల్ని ఇంటికి తీసుకువెళ్తాను పంపించమ్మా అని అడిగితే కోర్టులోనే తేల్చుకుందామని సమాధానం చెప్పింది. నిజమా? నిజమా అంటారే? మీకు తెలియకుండానే ఇంత జరిగింది అంటే నమ్మమంటారా? నిజంగా నాకు తెలియదమ్మా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకు తెలీదు. అయితే మీకు తెలియకుండానే ఆ తల్లి కూతుళ్ళు ఇంకేం నిర్ణయాలు తీసుకున్నారు? నిజంగా చాలా ఓపిక పట్టామన్నయ్యా. మేం కాదు, మా స్థానంలో ఇంకెవరినైనా నిలబెట్టి ఊహించుకోండి. కావాలని పెళ్లి చేసుకుంది, కాపురం చేయకుండా మోసం చేసింది, మనసు మార్చుకోమంటే కేసులు పెట్టింది. మళ్ళా మనకి గొడవలొద్దు, అయిన వాళ్ళు అల్లరిపాలు కావడం ఎందుకని మేమే పట్టుదలని పక్కన పెడితే మీ బావగారిని కాదు పొమ్మంటుందా? ఇదే ఇంకొకరైతే ఏం జరుగుండేది? లేదమ్మా, ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు. కాదంటం లేదు. అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను. చూడండి అన్నయ్య, కాపురమైనా స్నేహమైనా బంధుత్వమైనా చివరికి వ్యాపారమైనా ఇద్దరు వ్యక్తుల సహకారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకరు కావాలని మరొకరు కాదు అంటే ఆ బంధం ఎప్పటికీ కలవదు. బహుశా రేఖ మాతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటుందేమో. కాని ఆయనైనా నేనైనా అలా అనుకోవటం లేదు. నేను జీకే గారి ఇంటి కోడల్ని. ఆ ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టడం నా విధి. దానికోసం తల వంచానని మరీ చేతగాని దాన్ని అనుకోవద్దు. అమ్మా స్నేహ, కారణం ఏదైనా రేఖ చేసింది తప్పు, అది నాకు తెలుసు. దాంతో నేను మాట్లాడతాను. దయచేసి అంతవరకు మీరు తొందరపడద్దు ప్లీజ్. నాకు పనుంది, వెళ్ళాలి.
వచ్చి గంట అయింది, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నాకు అవతల మీటింగ్ ఉంది, సంతకం చేయించుకుంటే వెళ్తాను. వెయిట్ చేయి. అదే ఎంతసేపు? ఇంకా 2 గంటలు, లేదంటే 4 గంటలు. నాకు తిక్క రేగితే 24 గంటలు. ఏ నిలబడలేవా? నేను వెళ్తాను. వెళ్ళు. నీకొచ్చింది కండిషనల్ బెయిల్. ప్రతిరోజు వచ్చి సంతకం పెట్టాలి, లేదంటే తెలుసుగా, ఒక్కరోజు రాకపోయినా సంతకం చేయకపోయినా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఆలోచించుకో. ఉంటావా వెళ్తావా? నువ్వు కావాలనే నన్ను ఏడిపిస్తున్నావు, లేకపోతే ఏ పని లేకుండా పేపర్ చదువుతూ సంతకం చేయించుకోవడానికి ఎంతసేపు వెయిట్ చేస్తావా? అవును, పని లేకనే పేపర్ చదువుతున్నాను. దానిలో పెళ్ళాన్ని టార్చర్ పెట్టే నీలాంటి వాళ్ల గురించి చాలా బాగా రాశాడు. వాళ్లలో ఒక్కడైనా నా చేతికి చిక్కకపోతాడా అని ఆలోచిస్తున్నాను. 1 గంట వెయిట్ చేయడానికి అంత ఫీల్ అయిన వాడివి, మరి నా చెల్లెల్ని అంతలా ఎందుకు టార్చర్ పెట్టావురా? ఇదిగో, నువ్వు రాగి అంటే పడేది లేదు. అంటాన్రా. ఏం చేస్తా? కొడతావా? ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకునే దమ్ము నీకుందా? ఉంటేరా కొట్టు. ఏంటి ఆ చూపేంటి? కొడతావా? కొడతావా? చూడు, కొట్టు. జీకే, నీ సంగతి చెప్తా. ఏంటి జీకే ఇది? అతనితో గొడవేంటి? అసలు ఎందుకు వచ్చాడు తను? కండిషనల్ బెయిల్ కదా, సంతకం పెట్టడానికి వచ్చాడు. అయితే సంతకం చేయించుకుని పంపించేయి. సంజయ్, ఇలారా. సంజయ్, సంతకం చేయి. బాబాయ్, అది నేను చూసుకుంటాను, మీరుండండి. 1 గంట వెయిట్ చేస్తే ఏం కాదులే. నువ్వు మాట్లాడకరా. సంజయ్, సంతకం చేయి. థ్యాంక్ యూ సార్. ఏంట్రా జీకే ఇది? ఎందుకు అతన్ని అలా ఏడిపిస్తావు? అయినా అతను నీకు బావవుతాడు, ఆ విషయం మర్చిపోతున్నావు. బాబా వంకాయ. ఎప్పుడైతే నా చెల్లెల్ని టార్చర్ చేశాడని తెలిసిందో అప్పుడే వాడు నా దృష్టిలో ఓ క్రిమినల్ గా మారిపోయాడు. తప్పురా. నిజానిజాలు తెలియకుండా తొందరపడకూడదు. అధికారం ఉందని ఇలా ఏడిపించడం మంచిది కాదు. ఈ డ్రెస్ నా ఒంటి మీద ఉంది కాబట్టే ఇంతటితో వదిలిపెట్టాను బాబాయ్. అదే నేను ఇదివరకటి జీకేనయ్యుంటే ఈ పాటికి వాడి తాట తీసేవాణ్ణి. అంత ఆవేశం పనికిరాదురా. మీరు చిన్నపిల్లలు, మీకు కుటుంబాల గురించి, వాటి పరువు మర్యాదల గురించి తెలీదు. మీదేం చిన్న ఫ్యామిలీ కాదు. ఇలా చిన్న చిన్న వాటికి గొడవలు పడితే చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు వద్దంటుంటే కేసు పెట్టి తప్పు చేశావు, ఇంకా ఎందుకు ఏడిపిస్తున్నావు? ఇది చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళినా ఏం కాదు బాబాయ్. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. జీకే, నా మాట వింటావా లేదా? ఇప్పటికే దీని గురించి మీ ఇంట్లో ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో తెలుసా? వెళ్ళు. రేఖా, రేఖా, రేఖా! ఏమైంది రఘు? ఎందుకలా అరిచావు? ఏమైందా? పిచ్చెక్కుతోంది. నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతోంది. రేఖ, అసలేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ కుటుంబాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ పిల్లల జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు?
ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దీనివల్ల నువ్వు సాధించేదేమిటి? ఉష జీవితం గురించి ఆలోచించావా? అవునులే, ఆలోచన ఉండుంటే ఇలా ఎందుకు చేస్తావు? ఏంటి రఘు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకలా అరుస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? అర్థమయ్యి తెలియనట్టుగా నటిస్తున్నావా? మీ అన్నయ్య ఇంటికి వస్తే ఏం మాట్లాడి పంపించావు? తనంతట తానే వచ్చి కోడల్ని కాపురానికి తీసుకెళ్తాను అంటే ఏం చేశావు? వాళ్ళు డైవర్స్ నోటీస్ పంపించారని తిండి తిప్పలు మానేసిన దానివి మీ అన్నయ్య మన ఇంటికి వచ్చి ఉషని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటే నువ్వేం చేశావు? కోర్టులో తేల్చుకుంటానంటావా? కోర్టులో? ఓ, నీకు చెప్పి బాగా కిర్రెక్కించి మరీ పంపించాడన్నమాట. వాళ్ళేదో చెప్పారనా ఈ ఆవేశం? అయినా ఏంటి రఘు ఇది? వాళ్ళు వీళ్ళు చెప్పారని ఇంటికొచ్చి అరవడం ఏంటి? అంటే అంటే వాళ్ళు చెప్పడం తప్పంటావు గాని నువ్వు చేసింది మాత్రం తప్పని నువ్వు అనుకోవట్లేదు కదూ? ఏది తప్పు? మీ అన్నయ్యను అవమానించడం తప్పు. నీకోసం ఒక మెట్టు దిగొచ్చే మనిషిని చులకన చేయడం తప్పు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఉషనిక కాపురానికి పంపించవా? ఎల్లకాలం నీతో పాటు ఇక్కడే ఉంచుకుంటావా? ఉషని ఏం చెయ్యాలో ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు రఘు. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నాకు కాకపోతే టెన్షన్ ఇంకెవరుకుంటుంది? ఉష నా కన్న కూతురు. దాని జీవితం ఏమైపోతుందోనని టెన్షన్ పడేది నేనే. అవసరం లేదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు. ఉష విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏం చేయాలో అది చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కారణం ఏదేనా? నీ భర్తకి దూరంగా నువ్వు ఇన్నేళ్లు బతికావు. ఏ నీ కూతురిని నీకు వారసురాలను చేయాలనుకుంటున్నావా? నువ్విద్దరు పిల్లలకి తల్లివయ్యాక నీ భర్తకి దూరం అయ్యావు. కనీసం ఆ అవకాశం కూడా నీ కూతురికి ఇవ్వవా? ఓ కన్న తల్లిగా నువ్వు ఇలాగేనా ఆలోచించేది? చాలా థ్యాంక్స్ రఘు, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఏం రేఖ, బాధగా అనిపించిందా? నా మాటలు నీకు బాధ కలిగిస్తే నీ చేతలు నాకు అంతకంటే ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. మీ అన్నయ్య ఎంతో కష్టపడి స్నేహం ఒప్పించి మన ఇంటికొచ్చి ఉషని పంపించమని అడుగుంటాడు. దానికి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి? ఎందుకు రేఖ, ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకంటే నేను ఉషకి కన్న తల్లిని కాబట్టి, నా కూతురు పడే బాధేంటో అర్థం చేసుకున్నాను కాబట్టి. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళేవి మారిపోయి ఉషను తీసుకెళ్ళడానికి రాలేదు. జీకే పెట్టిన కేసుకి భయపడి ఒక మెట్టు దిగారు. అంతకు మించి మన మీద గౌరవం లేదు, ఉష మీద ప్రేమ లేదు. అంటే మీ అన్నయ్య కూడా అంతేనంటావా? ఆయన మీలాగే అమాయక చక్రవర్తి. ఆయనకేం తెలుసు? 100 మంది చెప్పినా మా వదిన సంజయ్ని అనుమానిస్తుందా? ఎవరేం చెప్పినా తను తన కొడుకునే నమ్ముతుంది. మరి నా కూతురు చెప్పింది నేను నమ్మాలా వద్దా? నమ్ము. వాళ్ళేం చెబితే అదే నమ్ము. నమ్మి కోర్టుకెక్కు. గొడవలు పడు. బజార్కెక్కి జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోండి. అది చాలకపోతే చెరో కత్తి తీసుకుని ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చంపుకోండి. ఏ రేఖ, ఈ దరిద్రాన్ని చూడడం కోసమేనా ఎక్కడో ఉన్నవాడిని రారా అంటూ ఇంటికి తీసుకొచ్చావు? ఏ నిమిషంలో ఎలా మారతావో నీకే తెలీదు. నువ్వు ఉష కాపురాన్ని నిలబెడతావు, మీ అన్న వదిలిని ఏం గౌరవిస్తావు?
అసలు తప్పు నీది కాదు రేఖ, నాది. వెళ్ళిపోయిన వాడిని తిరిగి ఇంటికొచ్చి నేను తప్పు చేశాను. నీకు నిజం తెలీదు రఘు. తెలిస్తే ఇలా మాట్లాడు. వాడు సంధ్యకి చేసిన అన్యాయం గురించి తెలిస్తే నాలా మాట్లాడం, నరికేస్తాం. అది నీకెప్పటికీ అర్థం కాదు.